హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అన్స్టాపబుల్ లెర్నర్స్. ఫ్రెండ్స్, గత వీడియోల్లో మనం ప్రీవియస్ టెట్లలో వచ్చినటువంటి వివిధ సబ్జెక్టులకు సంబంధించిన బిట్స్ని డిస్కస్ చేస్తున్నాము. వాటిలో భాగంగా ఈ వీడియోలో మనం తెలుగు ప్రీవియస్ టెట్ సిరీస్లో భాగంగా పార్ట్ 3లో ఒక 50 బిట్స్ని డిస్కస్ చేయబోతున్నాము. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఈ విధంగా మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. సో ఖచ్చితంగా లైక్ చేయండి. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ బిట్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ బిట్లో మనకు ఒక పద్యం ఇచ్చారు. ఆ పద్యానికి సంబంధించి ప్రశ్న చూద్దాం. పై పద్యంలో ఏ ఏరు గురించి ప్రస్తావించడం జరిగింది? పద్యాన్ని చదివి ఈ ప్రశ్నకి సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 1 నాగులేరు. పై పద్యంలో నాగులేరు గురించి ప్రస్తావించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. మళ్ళీ అదే పద్యం నుంచి మరొక ప్రశ్న. పై పద్యంలో ఏ ప్రాంతం గురించి కవి వర్ణించాడు? ఆప్షన్స్ వెలనాడు, పల్నాడు, రాయలసీమ, పట్టిసీమ. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పల్నాడు. పై పద్యంలో కవి పల్నాడు ప్రాంతం గురించి వర్ణించాడు. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఒక గద్య భాగం ఇచ్చారు. ఆ గద్య భాగానికి సంబంధించి ఒక ప్రశ్న ఇచ్చారు. వేమన పద్యాలలో ఎక్కువగా ఉండే ఛందస్సు? ఆప్షన్స్ ఉత్పలమాల, చంపకమాల, కందపద్యం, ఆటవెలది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఆటవెలది. నెక్స్ట్ అదే గద్య భాగం నుంచి మరొక ప్రశ్న చూసినట్లయితే తాడంకి వెంకట లక్ష్మీ నరసింహరావు గారు రాసిన గ్రంథం? ఆప్షన్స్ వేమన పద్యరత్నావళి, వేమన శతకం, వేమన నీతి శతకం, వేమన సూక్తి శతకం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 వేమన పద్యరత్నావళి. తాడంకి వెంకట లక్ష్మీ నరసింహరావు గారు వేమన పద్యరత్నావళి అనే గ్రంథాన్ని రాశారు. నెక్స్ట్ క్వశ్చన్. గాంధీ మహాత్ముడు బయలుదేరగా ఈ గేయ రచయిత? ఆప్షన్స్ గురజాడ వెంకటప్పారావు, బసవరాజు అప్పారావు, గరిమెళ్ళ సత్యనారాయణ, కుసుమ ధర్మన్న. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 బసవరాజు అప్పారావు. నెక్స్ట్ క్వశ్చన్. బుద్ధులు అను పదానికి అర్థం? ఆప్షన్స్ ఇతరులు, చెడ్డవారు, పండితులు, కుత్సితులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పండితులు. బుద్ధులు అనే పదానికి అర్థం పండితులు. నెక్స్ట్ క్వశ్చన్. కపి అను పదానికి పర్యాయ పదాలు? ఆప్షన్స్ చూద్దాం. భూమి, అవని, భేదం బాధ, కోతి మర్కటం, తేరు స్యాందనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కోతి మర్కటం. కపి అనే పదానికి పర్యాయ పదాలు కోతి మరియు మర్కటం. నెక్స్ట్ క్వశ్చన్. రక్తం పదానికి నానార్థాలు? ఆప్షన్స్ నలుపు చీకటి, ఎరుపు రుధిరం, నెత్తురు సత్తువ, ఒక రంగు సంధ్యాకాలం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రక్తం అనే పదానికి నానార్థాలు ఎరుపు మరియు రుధిరం. నెక్స్ట్ క్వశ్చన్. అమావాస్య పదానికి వికృతి? ఆప్షన్స్ అమావాస, ఆమావాస, అమవస, అమ్మస. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అమవస అనేది అమావాస్య అను పదానికి వికృతి పదం. నెక్స్ట్ క్వశ్చన్. ఇంట్లో ఈగల మోత, బయట డాష్. ఆప్షన్స్ డప్పుల మోత, బాజాల మోత, దోమల మోత, పల్లకిల మోత. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పల్లకిల మోత.
నెక్స్ట్ క్వశ్చన్. చూస్తే చూపులు, నవ్వితే నవ్వులు, గుద్దితే గుద్దులు, ఏమిటది? ఆప్షన్స్: కవ్వం, తాంబూలం, అద్దం, కళ్ళు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, అద్దం. చూస్తే చూపులు, నవ్వితే నవ్వులు, గుద్దితే గుద్దులు అనే పొడుపు కథకి సమాధానం అద్దం. నెక్స్ట్ క్వశ్చన్. ఆహా, ఆ బంగారు లేడి ఎంత బాగున్నది. ఈ వాక్యంలో అవ్యయమును గుర్తించండి. ఆప్షన్స్: ఆహా, బంగారం, లేడీ, బాగున్నది. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, ఆహా. ఈ వాక్యంలోని అవ్యయం వచ్చేసి ఆహా అనే పదం. నెక్స్ట్ క్వశ్చన్. వృద్ధజనుల యొక్క సేవ, ఈ వాక్యంలో విభక్తిని గుర్తించండి. ఆప్షన్స్: తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి, షష్ఠీ విభక్తి, సప్తమి విభక్తి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, షష్ఠీ విభక్తి. వృద్ధజనుల యొక్క సేవ, ఇందులో యొక్క అనేది షష్ఠీ విభక్తి. నెక్స్ట్ క్వశ్చన్. మహతీ వాచకాలు అనగా? ఆప్షన్స్: పురుషులను సంబోధించే పదాలు, స్త్రీలను సంబోధించే పదాలు, వస్తువులను సంబోధించే పదాలు, నపుంసకులను సంబోధించే పదాలు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, స్త్రీలను సంబోధించే పదాలు. మహతీ వాచకాలు అంటే స్త్రీలను సంబోధించే పదాలు. నెక్స్ట్ క్వశ్చన్. పద్యం బహువచన రూపం. పద్యం అనే పదానికి బహువచన రూపం. ఆప్షన్స్: పంక్తులు, పద్యాలు, పద్యలు, పద్యములు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, పద్యాలు. పద్యం అను పదానికి బహువచన రూపం పద్యాలు. నెక్స్ట్ క్వశ్చన్. సుమేధ పాఠాన్ని చదువుతున్నది. వాక్యంలో కర్మను గుర్తించండి. ఆప్షన్స్: సుమేధ, పాఠం, చదువు, చదువుతున్నది. సుమేధ పాఠాన్ని చదువుతున్నది అనే వాక్యంలోని కర్మని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, పాఠం. ఈ వాక్యంలో పాఠం అనే పదం కర్మరీ పాత్రని పోషిస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. స్థ్యా అను అక్షర క్రమం. ఆప్షన్స్: సా ప్లస్ తా ప్లస్ యా, ఇస్ ప్లస్ తా ప్లస్ యా, స్ ప్లస్ త్ ప్లస్ యా, ఇస్ ప్లస్ ప్లస్ ఈ ప్లస్ ఆ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాణిలో అనునాసికము. ఆప్షన్స్: కా, గా, నా, యా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, నా. ఈ అక్షరాలలో నా అనేది అనునాసిక అక్షరం. నెక్స్ట్ క్వశ్చన్. కుట్టుసిరు పదంలో ఉన్న సంధి. ఆప్షన్స్: ఉత్వ సంధి, ఆమ్రీడిత సంధి, ద్విరుక్త టకార సంధి, గుణ సంధి. ఈ ప్రశ్నకు గనక మీకు సమాధానం తెలిసినట్లయితే కామెంట్ చేయండి. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, ద్విరుక్త టకార సంధి. నెక్స్ట్ క్వశ్చన్. అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారం, ఓ ఔలు పరమైతే ఔకారం, అరుకారం పరమైతే అర్ ఏకాదేశంగా వస్తాయి. ఇది ఏ సంధికి సూత్రం? ఆప్షన్స్: గుణసంధి, వృద్ధి సంధి, సవర్ణ దీర్ఘ సంధి, అత్వ సంధి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, వృద్ధి సంధి. ఈ పైన ఇచ్చినటువంటి సూత్రం వృద్ధి సంధికి సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్. అర్ధరాజ్యం విగ్రహవాక్యం గుర్తించండి. ఆప్షన్స్:
అర్థము రాజ్యము, రాజ్యం యొక్క అనర్థము, రాజ్యము అర్ధభాగము, అర్థం యొక్క రాజ్యం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, రాజ్యము అర్ధభాగము. అర్ధరాజ్యం అనే పదానికి విగ్రహ వాక్యం వచ్చేసి రాజ్యము అర్ధభాగము. నెక్స్ట్ క్వశ్చన్. గురువు లఘువు లఘువు చిహ్నం ఏ గణము? ఆప్షన్స్ భగనం, జగనం, సగనం, యగనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, భగనం. గురువు లఘువు లఘువు అనేది భగనం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. వృత్యానుప్రాస అలంకారానికి ఉదాహరణ. ఆప్షన్స్ చక్కనైన భాష జగతి లేదు, నిలువరాదు సుమ్ము నీది స్వేచ్ఛ, పల్లెసీమలు కష్టాలు పాలైనాయి, వాడు బడికి వడివడిగా వచ్చాడు. ఈ వాక్యాలలో ఫోర్త్ ఆప్షన్ చూసినట్లయితే వాడు బడికి వడివడిగా వచ్చాడు అనేది వృత్యానుప్రాస అలంకారానికి ఉదాహరణ. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాక్యాలలో సకర్మక వాక్యం కానిది. ఆప్షన్స్ రాముడు విల్లును విరిచాడు, పక్షి కేరుమని అరిచింది, కౌసల్య రామును చూసి సంతోషించింది, మరునాడే వడ్రంగులను వెంటబెట్టుకుని వచ్చాడు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, పక్షి కేరుమను అరిచింది అనేది సకర్మక వాక్యం కాదనమాట, అంటే ఇందులో కర్మ లేదు. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఒక పద్యం ఇచ్చారు. ఆ పద్యానికి సంబంధించి ప్రశ్న చూసినట్లయితే గుణవంతుడిని దేనితో పోల్చారు? పై పద్యం ప్రకారం గుణవంతుడిని దేనితో పోల్చారు? ఆప్షన్స్ పాలు, మేగడ, పెరుగు, నీరు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, పై పద్యం ప్రకారం గుణవంతుడిని పెరుగుతో పోల్చారు. నెక్స్ట్ క్వశ్చన్. అదే పద్యానికి సంబంధించి మరొక ప్రశ్న చూసినట్లయితే భాస్కర శతక రచయిత. ఆప్షన్స్ ఏనుగు లక్ష్మణ కవి, వడ్డాది సుబ్బరాయ కవి, దోర్జటి, మారద వెంకయ్య. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, మారద వెంకయ్య. భాస్కర శతక రచయిత మారద వెంకయ్య. నెక్స్ట్ క్వశ్చన్. ఒక గద్య భాగం ఇచ్చి దాని మీద ప్రశ్న ఇచ్చారు. దేశాన్ని సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్యానికి అంకితం చేసినది. ఆప్షన్స్ ప్రకృతి, స్వభావం, ప్రజల ఆకాంక్ష, స్వాతంత్ర్యాన్ని సాధించాలనే కోరిక, మానవుని స్వభావం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, స్వాతంత్ర్యాన్ని సాధించాలనే కోరిక. నెక్స్ట్ క్వశ్చన్. అదే గద్య భాగానికి సంబంధించి మరొక ప్రశ్న చూసినట్లయితే స్వాతంత్ర్య అనంతరం అనే పదములోని సంధిని గుర్తించండి. ఆప్షన్స్ అత్వసంధి, సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, యనాదేశ సంధి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, సవర్ణ దీర్ఘ సంధి. స్వాతంత్ర్య అనంతరం అనేది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. తెలుగు పూలు శతకకర్త. ఆప్షన్స్ నార్ల చిరంజీవి, మారద వెంకయ్య, నార్ల వెంకటేశ్వరరావు, పోతులూరి వీరబ్రహ్మం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, నార్ల చిరంజీవి. తెలుగు పూల శతకాన్ని రచించినది నార్ల చిరంజీవి. నెక్స్ట్ క్వశ్చన్. పంకం అను పదానికి అర్థం. ఆప్షన్స్ పద్మం, పన్నీరు, లోకం, బురద. కరెక్ట్ ఆప్షన్ ఈస్ 4, బురద.
నెక్స్ట్ క్వశ్చన్. ఉదకము పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్స్: తురగము గుర్రము, రథము తేరు, వృక్షము చెట్టు, జలము నీరు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, జలము నీరు. ఉదకము అను పదానికి పర్యాయ పదాలు చూసినట్లయితే జలము మరియు నీరు. నెక్స్ట్ క్వశ్చన్. విద్య పదానికి వికృతి. విద్య అనే పదానికి వికృతి చూసినట్లయితే ఆప్షన్స్: విద్య, విద్యే, విద్య, విద్ద. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, విద్యే. విద్య అను పదానికి వికృతి పదం వచ్చేసి విద్యే. నెక్స్ట్ క్వశ్చన్. జనని పదానికి నానార్థ పదాలు. ఆప్షన్స్: చూచు తెలియు, తల్లి దయ, బుద్ధి తలపు, నింద మాట. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, తల్లి దయ. జనని అనే పదానికి నానార్థ పదాలు తల్లి దయ. నెక్స్ట్ క్వశ్చన్. ఆవులిస్తే పేగులు లెక్క పెట్టినట్లు అనగా. ఆప్షన్స్: ఆవుల పేగులు లెక్క పెట్టడం, విషయాన్ని ఆలస్యంగా గ్రహించడం, విషయాన్ని త్వరగా గ్రహించటం, ఆవులను అమ్మి పేగులు కొనుక్కోవడం. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, విషయాన్ని త్వరగా గ్రహించడం. ఆవులిస్తే పేగులు లెక్క పెట్టినట్లు అంటే విషయాన్ని త్వరగా గ్రహించడం అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్. వినేవాటికి కనేవాటికి బెత్తెడు దూరం ఏమిటది? వినేవాటికి కనేవాటికి బెత్తెడు దూరం అనే పొడుపు కథకి సమాధానం. ఆప్షన్స్ చూద్దాం. చెవులు నోరు, చెవులు ముక్కు, చెవులు చెంపలు, చెవులు కన్నులు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, చెవులు కన్నులు. వినేవాటికి కనేవాటికి బెత్తుడు దూరం అంటే చెవులు మరియు కన్నులు. నెక్స్ట్ క్వశ్చన్. కవి ప్రతిభను ఔరా అని మెచ్చుకున్నారు. ఈ వాక్యంలో అవ్యయము. ఆప్షన్స్: కవి, ప్రతిభ, ఔరా, మెచ్చుకున్నారు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, ఔరా. నెక్స్ట్ క్వశ్చన్. వృక్షము అవనిని రక్షించును. ఈ వాక్యంలో గీత గీసిన పదంలోని విభక్తి. ఈ వాక్యంలో గీత గీసిన పదం వచ్చేసి అవనిని. దీంట్లో విభక్తి ఏంటని చెప్పి అడుగుతున్నారు. ఆప్షన్స్: ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, ద్వితీయ విభక్తి. ఇక్కడ అవనిని అందులో నీ అనేది ద్వితీయ విభక్తి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాక్యాలలో మధ్యమ పురుషకు సంబంధించినది. ఆప్షన్స్: నేను క్రమశిక్షణతో నడుచుకుంటాను, వారు క్రమశిక్షణతో నడుచుకుంటారు, నీవు క్రమశిక్షణతో నడుచుకో, ఆమె క్రమశిక్షణతో నడుచుకుంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, నీవు క్రమశిక్షణతో నడుచుకో అనే వాక్యం మధ్యమ పురుషలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. కింది వానిలో నిత్య ఏకవచనమునకు సంబంధించనిది. ఇక్కడ చూడాలి జాగ్రత్తగా, సంబంధించనిది అడిగారు. ఆప్షన్స్: తెలుపు, వడ్లు, ఇత్తడి, కంచు. ఈ పదాలలో నిత్య ఏకవచనమునకు సంబంధించనిది వచ్చేసి వడ్లు అనేది. ఇది నిత్య ఏకవచనానికి సంబంధించినది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. బాలకృష్ణ దినపత్రిక చదువుతున్నాడు. గీత గీసిన పదం ఈ క్రింది వానిలో దేనికి చెందినది?
సో ఈ వాక్యంలో బాలకృష్ణ అనే పదానికి గీత గీశారు, అది దేనికి చెందినదిని అడుగుతున్నారు. ఆప్షన్స్: కర్త, కర్మ, క్రియ, అసమాపక క్రియ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కర్త. ఇక్కడ బాలకృష్ణ అనే పదం కర్త పాత్ర వహిస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాణిలో సంయుక్తాక్షరం లేని పదం. ఆప్షన్స్: వజ్రము, బాల్యము, ముద్ద, చెట్లు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాణిలో అంతస్థాక్షరాన్ని గుర్తించండి. అంతస్థాక్షరం అయిన దాన్ని గుర్తించమంటున్నారు. ఆప్షన్స్: యా, గా, మా, కా. వీటిలో యా అనేది అంతస్థాక్షరం. నెక్స్ట్ క్వశ్చన్. కట్టెదుట పదాన్ని విడదీయండి. ఆప్షన్స్: కట్టె ప్లస్ దుట, కట్టా ప్లస్ ఎదుట, కడా ప్లస్ ఎదుట, కడు ప్లస్ ఎదుట. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 కడు ప్లస్ ఎదుట. కడు ప్లస్ ఎదుట అనేది కలిపితే కట్టెదుట అనే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. గజేంద్రుడు పదంలోని సంధి. ఆప్షన్స్: సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, అత్వసంధి, ఇత్వసంధి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 గుణసంధి. గజేంద్రుడు అనే పదం గుణసంధికి సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్. పదధ్వనులు విగ్రహవాక్యం. పదధ్వనులు అనే పదానికి విగ్రహవాక్యం చూసినట్లయితే ఆప్షన్స్ చూద్దాం. పదములందు ధ్వనులు, పదముల యొక్క ధ్వనులు, పదము ధ్వనులు, పదముల వలన ధ్వనులు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 పదముల యొక్క ధ్వనులు. నెక్స్ట్ క్వశ్చన్. లఘువు, లఘువు, గురువు చిహ్నము ఏ గణానికి చెందినది? ఆప్షన్స్: సగనము, యగనము, రగనము, తగనము. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 సగనము. లఘువు, లఘువు, గురువు అనే చిహ్నము సగనం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. విష్ణు, రోచిష్ణు, జిష్ణు, సహిష్ణు, కృష్ణు పై వాక్యంలో గల అలంకారం. ఆప్షన్స్: రూపక, అంత్యానుప్రాస, వృత్యానుప్రాస, అతిశయోక్తి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 వృత్యానుప్రాస అలంకారం. విష్ణు, రోచిష్ణు, జిష్ణు, సహిష్ణు, కృష్ణు అనే వాక్యంలో వృత్యానుప్రాస అలంకారం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. సిగ్గుపడుతూ నా ముందు నిలబడొద్దు ఇది ఏ వాక్యం? ఆప్షన్స్: అనుమత్యార్థక వాక్యం, ప్రశ్నార్థక వాక్యం, ఆశ్చర్యార్థక వాక్యం, నిషేధార్థక వాక్యం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 నిషేధార్థక వాక్యం. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియోలో మనం ప్రీవియస్ టెట్లకి సంబంధించినటువంటి తెలుగు బిట్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇలానే అన్ని సబ్జెక్టులకి సంబంధించి ప్రీవియస్ టెట్లలో వచ్చినటువంటి బిట్స్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మరిన్ని వీడియోస్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.